Hi, welcome to Manlogics. This is your Badsha. In our today's session, we are going to discuss the one of the important person who is established the first Brahman kingdom in India. మరి భారతదేశంలో ఒక మొదటి రాజు బ్రాహ్మణ వంశ రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజే ఎవరు నాన్న అంటే పుష్యమిత్ర శుంగ. ఆ వంశమే శుంగా వంశం. ఇట్ మీన్స్ శుంగా డైనాసిటీ. ఏ డైనాసిటీ? శుంగాస్ లేదా శుంగ రాజ్యం గుర్తుంచుకోండి. ఓకే, శుంగ వంశం. మరి ఎగ్జామినేషన్ అడుగుతాడు, శుంగ వంశాన్ని స్థాపించిన రాజులు ఎవరు, లేదా శుంగ వంశం నుంచి రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎవరు, వారి యొక్క వంశవృక్షం తెలుసుకోవడానికంటే ముందు ఈ శుంగ వంశాన్ని గురించి వివరించే ప్రధానమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. శుంగ వంశాన్ని డిస్క్రైబ్ చేసేటటువంటి ప్రధాన ఆధారాలు ఏంటి? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద శుంగా డైనాసిటీ? శుంగా డైనాసిటీ యొక్క సోర్సెస్ అన్న. ఫస్ట్ వన్, రైట్, పతాంజలి. హూ ఇస్ దట్ అన్న? పతాంజలి. పతాంజలి, రైట్. ఎవరండి? పతాంజలి. సార్ పతాంజలి, వాట్ హీ రోట్ సార్? Patanjali is wrote one of the fabulous book which was known as the Mahabhashyam. What he wrote? Mahabhashyam అనే గ్రంథాన్ని రాశాడు. మహాభాష్యం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మహాభాష్యం అనే గ్రంథం అనేది మన పుష్యమిత్ర శుంగా గురించి తెలుపుతుంది. సార్ వాట్ ఇట్ ఈస్ దిస్ బుక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్స్ పుష్యమిత్ర శుంగా ఈజ్ పర్ఫార్మ్డ్ టు అశ్వమేధ యాగాస్ అనే విషయం చెప్తుంది. 2 అశ్వమేధ యాగాలు చేశాడు పుష్యమిత్ర శుంగా అని చెప్పే బుక్ మహాభాష్యం. సెకండ్ వన్, కాళిదాస్. ఏదాస్? కాళిదాస్. మరి నెక్స్ట్ పర్సన్ పేరు ఏంటి సార్ అంటే ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ కాళిదాస్. హీ రోట్ మాలవికాగ్న్య మిత్రమం. వాట్ హీ రోట్ నానా? మాలవికాగ్న్య మిత్రమం. మాలవికాగ్న్య మిత్రమం. దీన్నే మనం మాలవిక మరియు అగ్నిమిత్రల యొక్క లవ్ స్టోరీ అని చెప్పుకుంటాం. మాలవికాగ్న్య మిత్రమం. రైట్. నెక్స్ట్ వన్, హర్షాస్. హర్ష చరిత్ర. రైట్. హర్ష చరిత్ర. హర్షాస్ యొక్క బయోగ్రఫీ చెప్పింది ఎవరు అంటే భానుడు. ద పర్సన్ నేమ్ ఈస్ భానుడు ఆర్ భానభట్ట. భానుడు ఆర్ భానభట్ట. వాట్ హీ రోట్ ననా అంటే హీ రోట్ ద హర్ష చరిత్ర. వాట్ హీ రోట్ ననా? హర్ష చరిత్ర. గుర్తుంచుకోండి. ఏ చరిత్ర రాశాడు మన వరదవైతుడు? హర్ష చరిత్ర. బయోగ్రఫీ ఆఫ్ హర్ష. హర్ష చరిత్ర. ఓకే. గార్గి సంహిత. అండ్ వన్ మోర్ ఫేమస్ బుక్ ననా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్ సార్ అంటే ఆ బుక్ పేరు వచ్చేసినా రైట్. ద పర్సన్ నేమ్ ఈజ్ నాగసేన. ఏ సేన? నాగసేన. నాగసేన. పర్సన్ నేమ్ ఈజ్ నాగసేన. సార్ నాగసేన వాట్ హీ రోట్ సార్? హీ రోట్ ద మిలింద పనహ. మిలింద పనహ. మిలింద పనహ. Right? These are the important sources. And what are the other sources? Other sources are majorly 3 inscriptions, main sources. Nana. What are the 3 inscriptions? One is Nanaghad inscription. What is that? Nanaghad inscription. Nanaghad inscription. Nanaghad Shastanam. Sir, ఎవరు వేస్తారు నానాఘడ్ శాసనం? It's issued by Devi Naganika. Naganika. Sir, Devi Naganika. Right? Second one, the most important, another inscription. What is the name of the inscription? Ana ante that is Hati Gumfa inscription. Hati Gumfa inscription. హతి గుంఫా శాసనం. హతి గుంఫా శాసనం వేసింది ఎవరు? కళింగ రూలర్ ఖరవేల. ఇష్యూడ్ బై ఖరవేల. 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 అండ్ థర్డ్ వన్
హీలియోడోరస్ బిల్సా ఇన్స్క్రిప్షన్, దాన్ని మనం బేస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం. బేస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, బేస్ నగర్ స్తంభ శాసనం, బేస్ నగర స్తంభ శాసనం. సార్ వేసింది ఎవరు నాన్న అంటే హీలియోడోరస్ బిల్సా. ఎవరు వేశారు? హీలియోడోరస్ బిల్సా. హూ ఇస్ ఇష్యూడ్? హీలియోడోరస్ బిల్సా అనే పర్సన్ ఇష్యూ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఏదాన్ని ఇష్యూ చేయడం జరిగింది ఆయన? హీలియోడోరస్ బిల్సా ఇష్యూ చేసింది ఏంది అంటాడు ఎగ్జామినేషన్ లో? దట్ వన్ ఈజ్ ద తోపెస్ట్ వన్ ఇన్స్క్రిప్షన్ అన్న, హీలియోడోరస్ బిల్సా. ఆయన వేసిన ఇన్స్క్రిప్షన్ బేస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ విచ్ డిస్క్రైబ్ ద whom పుష్యమిత్ర Shunga clan. Here now we are going to discuss the who are the rulers ruled the Magadha region from Shunga family. The family rulers, the family tree, the family tree, వారి యొక్క వంశవృక్షం. Basically in Shunga family 4 rulers are there. Who are the 4 rulers? The first one is Pushyamitra Shunga. First one is, who is that Nana? Pushyamitra Shunga. Pushyamitra Shunga. ఏ శుంగ? పుష్యమిత్ర శుంగ, గుర్తుంచుకోవాలి. పుష్యమిత్ర శుంగ, పుష్యమిత్ర శుంగ. And the second one is the topest one. Who is that? Agnimitra. Second one is Agnimitra. Right? Next one, third one is the famous one. Who is the third one? The third one is Bhagabhadra. 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 And the last one is who is the last one of this dynasty nana ante ee dynasty yokka last ruler is right Devabhuti. ఏ భూతి nana? Devabhuti. Devabhuti. Sir, what are the important capital cities of these rulers? We don't have the what is the particular administrative period of these kings, but we have the information regarding them. They are ruled the Magadha region. And what are the capital cities of this family? These family capital cities are Pataliputram and Vidisha. Pataliputram and Vidisha. Vidisha city is called as the base nagar. దీన్ని మనం ఏమని పిలుస్తాం? బేస్ నగర్ అని కూడా పిలుస్తాం. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ద బేస్ నగర్, గుర్తుంచుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీస్. దే ఆర్ ఫాలోడ్ ద విచ్ రిలీజియన్? దే ఆర్ ఫాలోడ్ ద హిందూయిజం. బట్ ఇన్ హిందూయిజం దే ఆర్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ద విచ్ వన్? Brahman family. What is the family name of the Shungas? Brahman family. They are Brahman family, గుర్తుంచుకోండి. వీరు ఏ వంశానికి చెందినవారు? బ్రాహ్మణ వంశానికి చెందినవారు, గుర్తుంచుకోండి. మరి ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సినటువంటి రాజు పుష్యమిత్ర శుంగ, గుర్తుంచుకోండి. ఏ శుంగ? పుష్యమిత్ర శుంగ. చూద్దాం. పుష్యమిత్ర శుంగ, పుష్యమిత్ర శుంగ. Sir, what is the importance of the Pushyamitra Shunga? Here, listen carefully. While our hero, who is the hero? Pushyamitra Shunga. Pushyamitra Shunga was a nominal ruler, Nana, but he became the most powerful in his period. How? Before he became the king of the Magadha kingdom, he was working under the Mauryans. మనోడు ఎవరి చేతి కింద పనిచేశాడు అంటే మౌర్య రాజుల చేతి కింద పనిచేశాడు. మౌర్య వంశంలో చివరి వాడు అయినటువంటి బృహద్రథుడి యొక్క సేనాధిపతి. బిఫోర్ హీ బికేమ్ ద కింగ్, వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ అన్న? హీ వాస్ ద ఆర్మీ కమాండర్. హీ వాస్ ద ఆర్మీ కమాండర్ ఆఫ్ whom nana? Bruhadratha. Who is the Bruhadratha?
బృహద్రథ is a last ruler in which dynasty nana? మౌర్యన్ డైనాసిటీ. బృహద్రథ సార్, బృహద్రథ అనే రాజు ఉన్నాడు. ఈ రాజు ఏ రాజ్యంలో ఉంటాడనా అంటే మౌర్య రాజ్యంలో ఉంటాడు. మౌర్య రాజ్యంలోని చివరి రాజు ఎవరు? బృహద్రథ. ఆ బృహద్రథ యొక్క ఆర్మీ కమాండర్, సేనాని ఎవరు? పుష్యమిత్ర శుంగ. ద పుష్యమిత్ర శుంగ ఈజ్ అసాసినేటెడ్ ద బృహద్రథ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫస్ట్ బ్రాహ్మణ్ కింగ్డమ్ ఇన్ అవర్ ఇండియా ఇన్ మగధ రీజియన్. మగధ రాజ్యంలో మొట్టమొదటిసారిగా జైన బౌద్ధ మతాలను ఆదరించేటటువంటి, అజీవాక మతాలను ఆదరించేటటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని పక్కకు జరిపి మొట్టమొదటిసారి హిందూ రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి చారిత్రక పురుషుడు మరియు బ్రాహ్మణ మతాభిమాని ఎవరుననా? పుష్యమిత్ర శుంగ ఇస్ ద పర్సన్. మరి ఇక్కడ వాట్ ఆర్ ద పుష్యమిత్ర శుంగ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ సోర్సెస్. మరి పుష్యమిత్ర శుంగ గురించి డిఫరెంట్ గ్రంథాలలో డిఫరెంట్ విషయాలు మాట్లాడడం జరిగింది. అందులో ఫస్ట్ వన్, ఇతన్ని ఒక పేరుతో పిలుస్తారు. ఏంది నానా అంటే కాశ్యప గోత్ర, భరద్వాజ గోత్ర అనే పేర్లతో పిలుస్తారు. మరి పుష్యమిత్ర శుంగాకి ఉన్నటువంటి అదర్ నేమ్స్ ఏంది? అదర్ నేమ్స్ అని చెప్పొచ్చు, లేదా ఇతనికి గల ఇతర పేర్లు గోత్రాన్ని బట్టి ఏమేమి ఉన్నాయని చూస్తారన్నా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. 1 2 3 4 బేసికల్లీ 4, కానీ ఎక్కువనే ఉంటాయి. ఫస్ట్ వన్ అన్న భరద్వాజ గోత్ర. ఏ ధ్వజ? భరద్వాజ గోత్ర. భరద్వాజ గోత్రం. ఏ గోత్రం నానా? భరద్వాజ గోత్రం. రైట్. సెకండ్ వన్ కాశ్యప గోత్రం. కాశ్యప గోత్రం. ఏ గోత్రం? కాశ్యప గోత్రం గుర్తుంచుకోండి. మరియు ఇతన్ని భరద్వాజ గోత్రం అని చెప్పాను కదా, ఇతని భరద్వాజ గోత్రం అని చెప్పినటువంటి గ్రంథం ఏది అంటారు. మరి ఇతని భరద్వాజ గోత్రం అని సంపాదించినటువంటి గ్రంథం ఏదినన్నా అంటే ఎస్ మన తోపర్ ఫానిని రాసిన అష్టాధ్యాయి, పతాంజలి రాసిన మహాభాష్యాలు భరద్వాజ గోత్రం అంటారు. కాశ్యప గోత్రం అని చెప్పింది ఎవరినన్నా అంటే కాళిదాస్ చెప్పడం జరిగింది. కాళిదాస్. రైట్. ఓకే. బ్రాహ్మణ మత విధ్వంసక అనే పేరుంటుంది. బ్రాహ్మణ మత విధ్వంసక, సారీ బౌద్ధ మత విధ్వంసక. బౌద్ధ మత విధ్వంసక. బౌద్ధ మత విధ్వంసక గుర్తుంచుకోవాలి. ఏ మతానికి సంబంధించిందన్నా? బౌద్ధ మతానికి సంబంధించింది గుర్తుంచుకోండి. బౌద్ధ మత విధ్వంసక గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీన్నే మనం తెలుగులో చెప్పుకుంటేనన్నా రైట్, మన ఇంగ్లీష్లో డిస్ట్రాయర్ ఆఫ్ బుద్ధిజం, లేదా దీన్నే మనం ఏమంటాము? బౌద్ధ మత వినాశక అంటాం. బౌద్ధ మత వినాశక. బౌద్ధ మత వినాశక. బౌద్ధ మత వినాశక. వినాశక. అండ్ వన్ మోర్, హీ హ్యాడ్ ద టైటిల్ ననా. వాట్ ఈస్ ద టైటిల్ ననా అంటే రైట్ బహసతి మిత్ర. బహసతి మిత్ర. బహసతి మిత్ర. ఓకే, గుర్తుంచుకోవాలి. బహసతి మిత్ర అనేటటువంటి. సార్ బహసతి మిత్ర నేమ్ ఈజ్ మెన్షన్ ఇన్ విచ్ బుక్? బహసతి మిత్ర ఈజ్ మెన్షన్ ఇన్ హతిగుంఫా ఇన్స్క్రిప్షన్. హతిగుంఫా ఇన్స్క్రిప్షన్. సార్ బౌద్ధ మత విధ్వంసక, it means బౌద్ధ మత వినాశక. That one is mentioned in Buddhism literature. Kashyapa Gotra name given by Kalidas, and Bharadwaja Gotram is mentioned in Patanjali and right our Fanini. Basically we are considered him as a Patanjali's Mahabhashyam. A Bhashyam? Mahabhashyam. Mahabhashyam of Patanjali. ఇవన్నీ కూడా మనల్ని డిఫరెంట్ పేర్లతో పిలుస్తాయి. మరి మనోడు ఏం చేశాడు అంటేనా, ఇతడు సేనాధిపతిగా పనిచేస్తున్నాడు. హీ వాజ్ వర్కింగ్ అండర్ ద మౌర్యన్స్ యాజ్ ద ఆర్మీ కమాండర్ అండ్ హీ వాజ్ గెట్ ఎ ఛాన్స్ అండ్ అసాసినేటెడ్ ద కింగ్ బృహద్రథ అండ్ ఆక్యుపైడ్ ద ఎంటైర్ మగధ కింగ్డమ్. వైల్ హీ వాజ్ ఆక్యుపైడ్ ద మగధ, వాట్ హ్యాపెండ్ అన్న, మనవాడు మగధ రాజ్యాన్ని
ఆక్రమించగానే ఒక తిరుగుబాటును ఫేస్ చేయాల్సి వచ్చింది. వైల్ అవర్ హీరో ఈజ్ ఆక్యుపైడ్ ద మగధ రీజియన్, వాట్ హ్యాపెండ్ అన్న, వైల్ అవర్ హీరో ఈజ్ ఆక్యుపైడ్ ద మగధ రీజియన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాపెండ్. వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ సార్ అంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ Pushyamitra Shunga announced his independence in a right region, the Vidarbha region. In Vidarbha, who is declared independence? ఎప్పుడైతే మనవాడు మగధ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడో ఇంకొక సేనాధిపతి ఇతనికి ఎగనెస్ట్ గా తిరుగుబాటును చేసి రాజ్యాన్ని స్వతంత్రంగా ప్రకటించుకున్నాడు. ఏ ఏరియా? విదర్భ. విదర్భ. సార్ ఇన్ విదర్భ who is declared his independence on our Pushyamitra Shunga? That person name is Yajnasena. Yajnasena. ఏ సేన నానా? యజ్ఞసేన. గుర్తుంచుకో, యజ్ఞసేన. సో వాట్ హ్యాపెండ్, ఎప్పుడైతే యజ్ఞసేన రాజ్యాన్ని తన స్వతంత్రంగా ప్రకటించుకున్నాడో, వైల్ హీ డిక్లేర్డ్ హిజ్ ఇండిపెండెన్స్ ఇన్ విదర్భ రీజియన్, disappointed Pushyamitra Shunga appointed the army commander. The army commander is his son, Pushyamitra Shunga's son, Agnimitra. Agnimitra ఆ తిరుగుబాటును అణచివేశాడు. సార్ Pushyamitra Shunga's son, the son name is Agnimitra. ఏ మిత్రానా? అగ్నిమిత్ర. గుర్తుంచుకోవాలి. ఏ మిత్ర? అగ్నిమిత్ర. గుర్తుంచుకోండి. రైట్. వాట్ హ్యాపెండ్ అన్న? అగ్నిమిత్ర is attacked on that whom nana? Right, our Yajnasena. అగ్నిమిత్ర. అగ్నిమిత్ర ఎవరిపైన దండయాత్రకు వెళ్ళాడు? అగ్నిమిత్ర దండయాత్ర చేసింది యజ్ఞసేన పైన. అలా యజ్ఞసేన పైన దండయాత్ర చేసి విజయం సాధించింది ఎవరు? అగ్నిమిత్ర. లూజర్ ఎవరు? యజ్ఞసేన. ఓడిపోయినటువంటి యజ్ఞసేన ఈజ్ హ్యావ్ వన్ డాటర్. ద డిఫీటెడ్ యజ్ఞసేన ఈజ్ హ్యావ్ వన్ డాటర్. ద డాటర్ నేమ్ ఈజ్ మాలవిక. రైట్. హూ ఇస్ ద డాటర్ అన్న? ద డాటర్ నేమ్ ఈజ్ మాలవిక. మాలవిక. మరి ఆ మాలవిక అగ్నిమిత్రకి షాదీ జరిగింది రాబోయ్. మాలవిక ఈజ్ మ్యారీడ్ టు అగ్నిమిత్ర. దేర్ లవ్ స్టోరీ ఈజ్ described as a Malavikagnyamitramam by our greatest poet Kalidas. Kalidas' famous title is Indian Shakespeare. He wrote the number of books. Those are discussed in our Gupta's lectures. Okay na? Right. Here, this is the story. And also our hero. Who is the hero? Pushyamitra Shunga. Pushyamitra Shunga is performed 2 Ashwamedha yagas. This matter is mentioned in Patanjali's Mahabhashyam. Patanjali యొక్క మహాభాష్యం అనే గ్రంథం ద్వారా మనకేం తెలుస్తుంది? Our hero performed the 2 Ashwamedha yagas. What are the 2 Ashwamedha yagas? The Ashwamedha yagas is performed to describe his sovereignty. So his second yagashva captured by whom? ఇతడు స్థాపించినటువంటి రెండవ యాగాశ్వాన్ని బంధించింది ఎవరు? ఇతడి యొక్క రెండవ యాగాశ్వం. ఇట్ మీన్స్ రెండవ హార్స్ని. యాగాశ్వం ఈజ్ ప్రెజెంట్ ఆర్ క్యాప్చర్డ్ బై హూమ్ ననా అంటే ఇండో గ్రీక్ రూలర్ మినాండర్. మినాండర్ ఏం చేశాడు? మనడు యాగాశ్వాన్ని వదులుతాడు. అరే నా అధికారాన్ని ధిక్కరిస్తే దమ్ముంటే ఈ గుర్రాన్ని పట్టుకొని రాని. ఎవరైతే సరౌండింగ్ రీజియన్స్ లో ఎవరైతే మన పుష్యమిత్ర శృంగ యొక్క అధికారాన్ని ధిక్కరించాలనుకుంటారో వాళ్ళు ఆ గుర్రాన్ని పట్టుకుంటారు. మన రాజు పోయి ఆ గుర్రాన్ని విడిపించుకోవాలి, అంటే మన పట్టుకున్నటువంటి రాజును ఓడించాలి. మరి మినాండర్ ఈజ్ క్యాప్చర్డ్ హిజ్ సెకండ్ యాగాశ్వ. సో ఆ యాగాశ్వాన్ని విడిపించుకోవడం కోసం పుష్యమిత్ర శృంగ ఈజ్ ఫాట్ విత్ ద మినాండర్. మరి ఎవరు ఫైట్ చేశారు? పుష్యమిత్ర శృంగ, మినాండర్ ఫైట్ చేశారు. ఎవరు చేశారన్నా? మినాండర్ అండ్ పుష్యమిత్ర శృంగ ఫైట్ చేశారు. పుష్యమిత్ర శృంగ వీళ్ళిద్దరు ఫైట్ చేశారు. ఇన్ దిస్ ఫైట్ హూ ఇస్ ద విన్నర్? Pushyamitra Shunga is the winner. The loser is Menander. Sir, Menander is have one greatest poet or one minister nana. Who is that minister nana? Ante a poet minister peru endi nana ante Nagasena. After the result of this war between the Nagasena and Menander, the discussion is happened on Buddhism. So Nagasena is taught Buddhism to Menander and Menander accepted the Buddhism. ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన విదేశీ రాజు ఎవరు అంటే మినాండర్. మినాండర్ ఈజ్ ద ఫస్ట్ ఫారెన్ కింగ్ హూ ఈజ్ యాక్సెప్టెడ్ బుద్ధిజం ఇన్ ఇండియా. దట్ ఈస్ మినాండర్. గుర్తుంచుకోండి. ఇట్స్ క్లియర్.
అది నాగసేన మరియు మినాండర్ కి మధ్య జరిగిన బుద్ధిజం కన్వర్జేషన్ కంపోజ్డ్ యాజ్ ఏ మిలింద పన్హా. ఏ బుక్ గా రాయబడింది? మిలింద పన్హా అనే బుక్ గా రాయబడింది. దిస్ ఇస్ ద మ్యాటర్ అన్న. మరి మన పుష్యమిత్ర శృంగ ఇంకా ఏం చేశాడు? పుష్యమిత్ర శృంగ కన్స్ట్రక్టెడ్ డిఫరెంట్ స్తూపాస్. వేర్ హీ కన్స్ట్రక్టెడ్ ద స్తూపాస్ అన్న అంటే అవర్ పుష్యమిత్ర శృంగ కన్స్ట్రక్టెడ్ ద స్తూపాస్ ఇన్ he constructed the stupas in మరి మనవాడు ఎక్కడెక్కడ స్తూపాన్ని కట్టించాడు అన్న అంటే సాంచి అండ్ బార్హుత్ స్తూపాస్. ఎక్కడ కట్టించాడు? he constructed the stupas in సాంచి అండ్ బార్హుత్. Some are claimed that Sanchi stupa and Barhut stupas renovated by the Pushyamitra Shunga. Actually, they are constructed by the Ashoka. Is it clear? ఇది మన పుష్యమిత్ర శృంగ యొక్క హిస్టరీ. మరి ఆఫ్టర్ ద పుష్యమిత్ర శృంగ వాట్ ఈస్ హ్యాపెండ్ అన్న? రైట్, హిస్ సన్ అసెండెడ్ ద థ్రోన్. హూ ఇస్ ద సన్ ఆఫ్ ద పుష్యమిత్ర శృంగ? పుష్యమిత్ర శృంగ సన్ నేమ్ ఈజ్ అగ్నిమిత్ర. ఏ మిత్ర అన్న? అగ్నిమిత్ర. We are already discussed. అగ్నిమిత్ర ఈజ్ డ్యూరింగ్ హిస్ ఫాదర్ పీరియడ్. అగ్నిమిత్ర అనేవాడు తన తండ్రి హయాంలో ఏం చేశాడు? సరిహద్దు రాజ్యాలపైన దాడి చేసి తిరుగుబాట్లను అణచివేశాడు. అలాగే తన రాజ్యంలో ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళను అణచివేశాడు. అగ్నిమిత్రాస్ డ్యూటీ ఈజ్ సప్రెస్ ద రెవల్యూషన్ విచ్ ఆర్ స్టార్టెడ్ అగైన్స్ట్ టు హిస్ ఫాదర్. డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఆల్సో బి హీ సప్రెస్డ్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ హిస్ కోర్ట్. మరి అగ్నిమిత్ర యొక్క లవ్ స్టోరీని మనం ఏమన్నాం? మాలవికాగ్నిమిత్రమం. ఇట్ వాస్ రిటన్ బై ద హూనన కాళిదాస్ అండ్ ఇట్ వాస్ ద లవ్ స్టోరీ ఆఫ్ మాలవిక అండ్ అగ్నిమిత్ర. మాలవికాస్ ఫాదర్ నేమ్ ఈజ్ యజ్ఞసేన. మరి అగ్నిమిత్ర హయాంలో మనం మాట్లాడాల్సినటువంటి ఇంకొక విషయం ఏంది నాన్న అంటే అగ్నిమిత్ర అనేవారు చేసినటువంటి ఘనకార్యం ఏది నాన్న అంటే రైట్, తన ప్రేమను గెలిపించుకోవడం కోసం రైట్ అతను చేసినటువంటి గాథనే మాలవికాగ్నిమిత్రమంలో ఉంది. అకార్డింగ్ టు మాలవికాగ్నిమిత్రమం హీ వాజ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ద రెవల్యూషన్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ ఇన్ హిజ్ పీరియడ్. ఓకే, right, that is the history of Agnimitra. And one more ruler is there, the third ruler. He was also be the most important to us. Who is he? The person name is Bhagabhadra. He also be known as the Vasudeva. Right, they are followed the Vaishnavism. వీళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? దే ఫాలోడ్ ద వైష్ణవిజం. మరి వీళ్ళు ఏ మతాన్ని అనుసరించారు అంటే వైష్ణవ మతంను అనుసరించారు. గుర్తుంచుకోండి సార్. భాగభద్ర పీరియడ్ లో ఒక అంబాసిడర్ వచ్చాడు మన డైనాస్టీకి, అంటే శృంగా డైనాస్టీకి వచ్చాడు. హూ ఈజ్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ భాగభద్ర? విచ్ ఫారినర్? ద ఫారినర్ నేమ్ ఈజ్ హీలియోడోరస్ బిల్సా. హూ ఇస్ దట్? హీలియోడోరస్ బిల్సా. గుర్తుంచుకోండి, హీలియోడోరస్ బిల్సా. Sir, Heliodorus Bilsa came from which region Nana ante? He came from Syria. The Syria ruler Antiochus Soter I గుర్తుంచుకోండి. Antiochus Soter కన్నా Antiochus అనేటటువంటి రైట్ గ్రీక్ కింగ్, ఐదర్ సిరియా ఆర్ ఈజిప్ట్ గా చెప్పొచ్చు. మరి Antiochus, who is that? Antiochus send the Heliodorus Bilsa to Vidisha city and visit the court of Bhagabhadra. Then what happened, Anna? During the time of Bhagabhadra, Heliodorus Bilsa is constructed a pillar which was known as the Garuda Dvaja Stamba. A Stamba? Garuda Dvaja Stamba. Garuda Dvaja Stamba. Garuda Dvaja Stamba. Garuda Dvaja Stamba or pillar is installed in the right Vishnu temple which was constructed in Base Nagar. On that Garuda Dvaja Stamba pillar, he was issued the inscription. From that day onwards, Heliodorus Bilsa is described as the right Heliodorus pillar. That Garuda Dvaja Stamba known as a Heliodorus pillar or Base Nagar pillar inscription. And this inscription is describes the holy of the Vaishnavism in
ఇండియా. భారతదేశంలో వైష్ణవతం యొక్క గొప్పతనాన్ని వర్ణించేటటువంటి శాసనమే బేస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లేదా బేస్ నగర్ గరుడ ధ్వజ స్తంభ శాసనం. గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్. మరి భాగభద్ర తర్వాత వచ్చినటువంటి లాస్ట్ రూలర్ ఎవరున్నా అంటే దేవభూతి. మరి దేవభూతితో ఏం జరిగింది నాన్న అంటే దేవభూతి వాజ్ అసాసినేటెడ్ అండ్ కిల్డ్ బై హిజ్ ఫాలోవర్ ఆర్ హిజ్ ఆర్మీ కమాండర్. హూ ఇస్ దట్ నాన్న అంటే వాసుదేవ కన్వ. ఏ దేవా? వాసుదేవ కన్వ. సో ఆఫ్టర్ ద whom nana Chunga dynasty Magadha region is ruled by the Kanva family. The Kanva family rulers are, one is Vasudeva Kanva and second one is the Topar Topeshwan Narayana, right? Bhumi Mitra Narayana, and the last one is Susharma. In Kanva dynasty founder is Vasudeva Kanva, last ruler is Susharma. The Susharma was killed by whom nana? The Susharma was killed by mana Chatavahana dynasty, one of the ruler Pulomavi one. So in India Magadha clan is declined. This is the history of Shunga dynasty. Sir, in Shungas we can learn one most important and interesting point which was happened in the period of whom nana ante Pushyamitra Shunga. Pushyamitra Shunga కాలంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి మ్యాటర్ ఏంటి అంటే నన్న actually Magadha region is ruled by the 6 families. Magadha kingdom is ruled by the how many families nana? Magadha kingdom is ruled by the how many families? 1 2 3 4 5 6 families. How many families are ruled in the Magadha region? 6 families. First one nana Haryanka family. Ayanka Haryanka. It's not Priyanka Raja, it's Haryanka. Ayanka nana Haryanka. Second one is Shishunaga. Enaga Shishunaga. Shishunaga. Third one Nanda. Fourth one Maurya. Fifth one Shunga. Sixth one Kanva. ఇలా 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఎక్కడ జరిగింది అంటే నందా డైనాసిటీ హయాంలో జరిగింది. సార్ నందా డైనాసిటీ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్ ఈస్ దేర్. ద పవర్ఫుల్ రూలర్ నేమ్ ఈజ్ మహాపద్మానంద. నందా డైనాసిటీ గ్రేటెస్ట్ రూలర్ నేమ్ ఈజ్ మహాపద్మానంద. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ అన్న? మహాపద్మానంద. మహాపద్మానంద. సార్ మహాపద్మానంద attacked on which region? Kalinga region. He was attacked on Kalinga region and Mahapadmananda defeated the Kalingas. మహాపద్మానంద మౌర్య రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నప్పుడు కళింగ పైన దండయాత్రకి వెళ్ళి కళింగ రాజుల్ని ఓడించాడు. మరి కళింగ రాజుల్ని ఓడించిన తర్వాత మనవాడు ఏం చేశాడు? హీ బాట్ ఫ్యూ జైనిజం రెప్లికాస్ ఆర్ జైనిజం స్టాచ్యూస్ ఫ్రమ్ కళింగ టు మగధ రీజియన్. కళింగ నుండి మగధ రాజ్యానికి ఏం తీసుకొని వెళ్ళిపోయాడు? జైనుల యొక్క విగ్రహాలను తీసుకుని వెళ్ళిపోయాడు. అలా జైనుల యొక్క విగ్రహాలను తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది? అలా కళింగ యొక్క జైన విగ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయన్నా? మన మగధ రాజ్యంలో ఉన్నాయి. అయితే శుంగా డైనాసిటీ యొక్క పుష్యమిత్ర శుంగ రూల్ చేస్తున్నాడు కదా. వైల్ పుష్యమిత్ర శుంగ వాస్ రూలింగ్ ద రీజియన్, అప్పుడు ఏం జరిగింది సార్ అంటే వన్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాపెన్. పుష్యమిత్ర శుంగ వాస్ అటాక్డ్ బై కళింగ రూలర్ ఖరవేల. ఎవరు? ఖరవేల అటాక్ చేశాడు. ఖరవేల అటాక్ చేసి ఏం చేశాడు? ఖరవేల డిఫీటెడ్ ద పుష్యమిత్ర శుంగ. మరి పుష్యమిత్ర శుంగాను ఓడించిన తర్వాత ఏమైంది? మగధలో కళింగకు చెందిన జైన విగ్రహాలు ఉన్నాయి కదా. ద జైనిజం స్టాచ్యూస్ ఆఫ్ కళింగ ఈజ్ లొకేటెడ్ ఇన్ మగధ ఫ్రమ్ విచ్ పీరియడ్? నందా పీరియడ్ టు శుంగా పీరియడ్. మరి మనోడు ఏం చేశాడు? కళింగ ఖరవేల డిఫీటెడ్ ద మగధ రూలర్ పుష్యమిత్ర శుంగ అండ్ బ్రింగ్ బ్యాక్ దట్ స్టాచ్యూస్ టు కళింగ. అలా కళింగకు తీసుకొచ్చాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందంతా ఎక్కడన్నా అంటే మనకు నార్త్ ఇండియా మగధ రాజ్యంలో జరిగింది. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.